తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని పత్రికా సమావేశం ద్వారా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా సర్ ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందో ఆ నమోదు ప్రక్రియలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాల్గొని ప్రజలను చైతన్యవంతులను చేసి అందరినీ ఓటర్గా నమోదు చేయించాలి. ఇందులో చాలా చురుగ్గా పాల్గొనాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు గౌరవ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి BLA తీసుకొని 100% ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టాలని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అలాగే సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న KT రామారావు గారు ఈ ప్రాంతంలో చేసిన అరాచకాలకు మొన్నటికి మొన్న నేరళ్ల ఘటనలో సంచలనం రేపిన ఇసుక ఘటన ద్వారా నేరళ్ల గ్రామానికి సంబంధించిన గంధం గోపాల్ అనే వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. ఆయన మృతికి తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అయ్యా KT రామారావు గారు, మీ పరిపాలనలో అక్రమ ఇసుకను ప్రశ్నించినందుకు, మీ దోపిడీని అడ్డుకున్నందుకు అభంశుభం తెలియని అమాయకులను పట్టుకొని ఆ రోజు మీరు 3rd డిగ్రీ ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగం వల్ల సుమారు 8 కుటుంబాలు ఈరోజు దీనావస్థలో ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. లక్షల రూపాయలు ఈరోజు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని వాళ్ళకున్న జాగాలు ఇండ్లు కూడా అమ్ముకునే పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఘటనలో మీ ద్వారా జరిగిన తప్పును ఇన్ని రోజులు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసిన మీరు స్వయంగా నేరల్లో పోయి ఆ బాధితుల పక్షాన అండగా నిలబడి మీరు మాట్లాడి వాళ్ళకు ఓదార్పునిస్తూ, వాళ్ళకు చేయూతనిస్తూ, వాళ్ళకు భరోసా కల్పించేది ఉండే. దానికి పైపెచ్చుగా మీరేదో సత్యపూజ పాలన లేకపోతే శుద్ధపూజ పాలన అన్నట్టు చేసిన తప్పులను చేసి ఈరోజు కేవలం ఒక బాధితుడు గంధం గోపాల్ గారు చనిపోతే ఓదార్పు 1,00,000 రూపాయలు ఇచ్చి మీరు ఏది పట్టనట్టుంటే ఇది ప్రజలకు క్షమించరాని నేరం. ఎందుకంటే చేసిన తప్పును మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముమ్మాటికి నేరళ్ల గ్రామ ప్రజలకు, సిరిసిల్ల జిల్లా ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, దళిత సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు గంధం గోపాల్ గారు చనిపోతేనే మీకు ఆ సంఘటన గుర్తుకొచ్చిందా? కేవలం ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న అధికారుల పక్షాన వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి తప్ప బాధితులకు అండగా నిలబడే పాపాన పోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వారిని ఆదుకోవాలనే ప్రయత్నంలో భాగంగా న్యాయపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి తొలగాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈరోజు కోర్టు ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, అటు కుటుంబాలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే అండగా ఉండి వారికి ఓదార్పునిస్తూ వాళ్ళకు చేదోడు వాదాడుగా ఉంది. ఈరోజు గంధం గోపాల్ గారు అసలు బాస్తేనే మీకు కనువిప్పు కలిగిందని చెప్పి సందర్భంగా మేము KT రామారావు గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు అక్రమ సంపాదన ఏదైతే ఉందో, మీ దోపిడీ ఏదైతే ఉందో దాని ద్వారా నా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వారి కుటుంబాలకు తక్షణం న్యాయం చేయాలి. వారి కుటుంబ పెద్దలందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీరు క్షమాపణ కోరుకోవాలి. లేని పక్షంలో ఆ నేరళ్ల సంఘటన ఏదైతే ఉందో ఆ పాపం తప్పకుండా మీకు తాకుతుంది. ఆ పాపంలో మీరు కొట్టుకపోవడు సత్యమని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా KT రామారావు గారు కళ్ళు తెరవాలి, తన తప్పును ఒప్పుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే నేరళ్ల ఘటన బాధితులు ఉన్నారో వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో నాయకత్వం మీ అందరినీ సందర్శిస్తుంది. సందర్శించి అండగా నిలబడి మీకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.